రండి, లోపలికి రండి. పర్వాలేదు, కొంచెంసేపు బయటికి రాగలరా? ఏంటి హఠాత్తుగా, ఏమైంది? మా వారు మీతో పాప గురించేదో చెప్పాలంట. మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు. ఎంట్రన్స్లోనే నిలబడ్డారు. అవునా, నేనిప్పుడే వస్తాను. మీరా, పడుకున్నావా? అవునమ్మా, మీ పాప దేహంలో ఒక ఆత్మ ఉంది. ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడు ఎలా జరిగిందని నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోగలం. అందుకనే 2 రోజులుగా విచిత్రంగా ఉంటుంది. ఏదైనా వింతగా చిరాగ్గా ప్రవర్తిస్తుందా? లేదు సార్, సాధారణంగానే ప్రవర్తిస్తోంది. కానీ వ్యత్యాసమైతే ఉంది. సరే, మీరేదీ గమనించినట్లు ఉండొద్దు. కానీ అది ఎటువంటిదోనని మనం కనిపెట్టగలిగితే బాగు చేయొచ్చు. ఇదిగోండి, దీన్ని మీ గొలుసుకు పెట్టుకోండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గుణాన్ని మాట్లాడుతున్నా. నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను నడిచి వస్తున్నప్పుడు కింద పడి ఉంది అంకుల్. అమ్మా, దయచేసి ఇచ్చేయమ్మా. అన్ని కాంటాక్ట్స్ అందులోనే ఉన్నాయి. అందుకనే అంకుల్ మీకు ఫోన్ చేశాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఎక్కడున్నావమ్మా? నేనే వచ్చి తీసుకుంటాను. నేను ట్యూషన్కి వెళ్తాను, అప్పుడు ఇచ్చేస్తాను. 8 గంటలకి టానా హౌస్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాను, ఓకేనా? హలో, ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసాను. మిమ్మల్ని చూశాను అంకుల్. ఓ అలాగా, నేను వస్తున్నా. సరేనమ్మా. ఇదిగోండి అంకుల్ మీ ఫోన్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఒకదానివే వచ్చావా? అవును అంకుల్. ఎటువైపు వెళ్తున్నారు? నువ్వెక్కడికి వెళ్ళాలి? మార్కెట్ పక్కనే అంకుల్. ట్యూషన్కి లేట్ అయింది. ఆ వైపు వెళ్తానంటే చెప్పండి, లేదంటే నేనే వెళ్ళిపోతాను. నేను దింపుతానమ్మా. ఈ అంకుల్ ఆ మాత్రం చేయలేడా? థ్యాంక్స్ అంకుల్. దా. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. బయటికి రా. మీరా,
వాడికి ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. రాజా ఎక్కడున్నావు? క్వార్టర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చాయి. ఈ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావురా? రే ముందు నువ్వు రారా. సర్లే వస్తున్నాను ఉండు. త్వరగా రా. ఓ ఓయ్ ఒక కూతుర్ని కోల్పోయాను. ఇంకొక పిల్లని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాను. తనకేదైనా జరిగిందంటే ఇక తర్వాత నిన్ను చచ్చిపోవడం కంటే మినా ఇంకే దారి లేదు. మమ్మల్ని వదిలే, మేము ఊరికెళ్ళిపోతాం. నా భర్తని కూడా ప్రస్తుతం ఈ కుటుంబానికి అండగా నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. నా కూతురు కూడా లేకపోతే మీరా ఎప్పటికీ చనిపోదు. తనకిప్పుడు వ్యాధి లేదు. డాక్టర్, ఎందుకు అలా చూస్తున్నారు? చెప్పండి. చెప్పండి డాక్టర్, నా కూతురికి జబ్బేం లేదా? నేను ఆఖరిసారిగా టెస్ట్ చేసి చూస్తే ఆ డిసీజ్ లేదు. అన్ని రిపోర్ట్స్ ఇండియాకి పంపించాను. అవి రాగానే మీతో చెప్దామని ఆలోచించాగాను. ఇక చాలా. నాకు ఇంకో పనుంది. అది పూర్తయ్యే వరకు నా విషయంలో తలదూర్చారంటే క్షమించను. మీరా నీళ్ళు తీసుకురామ్మా. నా పేరు మీరా కాదు, నిత్య.